హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని ముచ్చట్లు. ఈరోజు ముచ్చట వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. ఈరోజు సండే కాబట్టి మాకు ఆఫీసెస్ హాలిడే ఉంటాయి. సో అందుకని ఫుల్ వీడియో పెడదామని చెప్పి డే అంతా షూట్ చేశాను. డైలీ ఆఫీస్కి వెళ్ళడం, ఇద్దరం జాబ్స్ చేస్తాం కాబట్టి నేను సాఫ్ట్వేర్, మా హస్బెండ్ వెడ్డింగ్ ఫిల్మ్ ఎడిటర్. సో ఇద్దరం బిజీ ఉంటాం కాబట్టి లాంగ్ వీడియోస్ పెట్టడానికి ఎక్కువ వీలవ్వదు. అందుకే అప్పుడప్పుడు ఇలా షూట్ చేసి లాంగ్ వీడియోస్ పెడతాను. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా దొడ్డటుకులు చేశాను. అదే అందరికీ తెలిసే భాషలో పోహా, కానీ తెలంగాణలో మేము దొడ్డటుకులు అంటాము. సో ఇద్దరం కలిసి మేము అలా బ్రేక్ఫాస్ట్ చేసాము. మా హస్బెండ్ టీ పెడుతున్నాడు. టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుదాం అని చెప్పేసి, ఇందాక మధ్యలో వీడియోలో నేను బాబుని ఎత్తుకున్నాను కదా, వాడు మా పక్కింటి బాబు మాతోనే ఉంటాడు. వాడికి మేము హాలిడే ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు మాతోనే ఉంటాడు. డైలీ మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పేసి స్కూల్కి వెళ్తాడు. వాడు స్కూల్కి వెళ్ళకపోతే నేను కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాడికి బాయ్ చెప్పేసి వెళ్తాను. అండ్ ఇంటికి రాగానే మాతోటే వచ్చి కూర్చుంటాడు. ఇలా నా ఫోన్లో గేమ్స్ పెట్టిస్తే గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. అలా మేమిద్దరం కలిసి టీ తాగి, ఈరోజు సండే కాబట్టి ఈరోజే మేము వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చుకుంటాం. అండ్ మార్కెట్ కూడా జరుగుతుంది మా దగ్గరలో, మధురానగర్ అని. అక్కడ వీక్లీ మార్కెట్ జరుగుతుంది. సో వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ వీక్లీ కావాల్సినవి తీసుకున్నాను. టమాటో రేట్ చాలా తక్కువ ఉంది కదా, టమాటో పికిల్ పెడదామని టమాటోస్ కూడా తీసుకున్నాను. వీడిని మార్కెట్ వద్దు, జ్వరం వచ్చిందంటే ఏడ్చి మరీ మాతో మార్కెట్కి వచ్చాడు. ఆయన ఇంటికి వచ్చేసిన తర్వాత మార్కెట్ నుండి ఎంత తెచ్చిన కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దాను. ఫ్రిడ్జ్ కూడా చాలా రోజుల నుండి అలానే ఉంది, అందుకని అన్నీ సరిగ్గా సర్దుకున్నాను. అండ్ ఇందాక చెప్పాను కదా టమాటో పికిల్ చేశాను. అండ్ అలానే చికెన్ పికిల్ కూడా చేశాను. ఇందాక చెప్పాను కదా పికిల్ పెడతా అని, టమాటో ఇంకా చికెన్ పికిల్ కూడా పెట్టాను. ఇక్కడ వేడి అన్నం పెట్టుకొని టమాటో అండ్ చికెన్ పికిల్ టేస్ట్ చేసాము. టేస్ట్ మాత్రం అల్టిమేట్, అసలు చెప్పలేము, అంతా బాగా అయింది. అది టేస్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఒకసారి మా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, తిన్న తర్వాత మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను చికెన్ అండ్ టమాటో పికిల్ పెడతాను, మీకు కావాలంటే చేసుకోండి. అండ్ వీడి ఇక్కడ పక్కన మేము క్యారెట్స్ తింటే వాడు కూడా తింటున్నాడు. అలా మాతో పాటు ఉంటాడు అన్నమాట. అండ్ దాని తర్వాత తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పికిల్స్ పెట్టడానికి జార్స్ కోసం అని డిమార్ట్కి వెళ్ళాము. డిమార్ట్కి వెళ్ళి అక్కడ జార్సే కాకుండా ఇంకా మనం వెళ్తే తెలుసే కదా, ఒకటి కొనడానికి వెళ్ళి ఇంకా చాలా బిల్ చేస్తాం కదా. మేము కూడా సేమ్ అలానే వెళ్ళింది ఒకదాని కోసం, కొన్నది ఇంకొన్ని. అలా డిమార్ట్ మొత్తం తిరిగి మా హస్బెండ్ 2 షార్ట్స్, నేను ఒక బెల్ట్, ఇంకా నాప్కిన్స్ అండ్ ఒక కాఫీ మగ్, మా ఆయనేమో చిన్న పిల్లల ఒక కార్ తీసుకున్నాడు. అలా అన్నీ తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి ఎలా రష్ ఉంటారు. నేను ఇక్కడ దేనికోసం వెతుకుతున్నానంటే, ఈ మధ్య కిండర్ జాయ్లో హ్యారీ పాటర్ వచ్చింది కదా, దానికోసం వెతుకుతున్నాను. వాళ్ళని అడిగితే స్టాక్ అయిపోయిందని చెప్పినారు. సర్లే అని చెప్పేసి బాయ్స్ కిండర్ జాయ్ తీసుకొని వచ్చాను. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత క్వాలిటీ వాల్స్ వల్ల డబుల్ చాక్లెట్ కోన్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, అది నా ఫేవరెట్ అన్నమాట. సో అది తీసుకొని ఇద్దరం కాసేపు అక్కడ కూర్చుండి తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత రేపు కర్రీ కోసం అని చెప్పేసి ఆలు ఇక్కడ నా హస్బెండ్ కట్ చేస్తున్నారు. నేను గిన్నెలు అవన్నీ ఉంటే తోమేశాను. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.